ఇదిగోండి ఈయన వచ్చి టోయింగ్. ఇది టో ట్రక్ వచ్చింది. అమ్మా చలి, జాకెట్ వేసుకోలేదు. హెల్త్ టౌన్ టోయింగ్. సో ఇది తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు మన కొత్త కారు పరిస్థితి ఇలా ఉంది. ఏం చేద్దాం, ఏం చేయలేం. డెంట్ మొత్తం పరిస్థితి ఇది. 1 2 3 కొత్త కారు వస్తుందా లేకపోతే ఇదే కారు రిపేర్ చేస్తుందా? సస్పెన్స్ చూద్దాం. ఇదిగోండి కారు ఎక్కిస్తున్నాడు మీదకి. నిన్న వీడియోలో అయితే చూసుంటారు, మన బ్రాండ్ న్యూ టెస్లా మీద టోర్నడో వల్ల ఇంటి ముందర చెట్టు అయితే విరిగి పడిపోయింది. ఆ ఇంపాక్ట్కి పైన గ్లాసు, వెనక గ్లాసు, మొత్తం బాడీ అంతా చాలా డెంట్స్. ఇదంతా నిన్నటి వీడియోలో క్లియర్గా చూపించాను, ఎలాగ కార్ తీసాం బయటికి, ఏం జరిగింది అంతా. ఒకవేళ మిస్ అయితే ఆ థంబ్నెయిల్ పెడతాను, డెఫినెట్గా ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఓకే గాయ్స్, ఇవాళ ఇన్సూరెన్స్ గురించి. ఇన్సూరెన్స్ వస్తుందా లేదా, నిన్న చాలా 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 కామెంట్స్ వచ్చాయి. 99% అయితే సింపతి కానీ లేకపోతే జాగ్రత్త చెప్పడం కానీ ఇవన్నీ కరెక్టే. నేను లాస్ట్ కారు టైం లేదు, ఇండియా నుంచి హుట్టిని వచ్చేసాం. ఆ తర్వాత పిక్ చేసుకొని వెంటనే స్వాతికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఆ తర్వాత అనుకున్నాం వెళ్ళి పూజ చేయించాలి అని, అనుకున్నాం కానీ అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో చాలామంది అది కూడా కామెంట్ చేశారు, పూజ చేయకపోవడం వల్ల ఎలా అయిందేమో, దిష్టి తీయించకపోవడం వల్ల అలా అయిందేమో, ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ టైం అయితే పించ్. చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు, ఫీల్ అవుతున్నావా, బ్యాడ్ ఉందా? అసలు ఏం ఫీలింగ్ లేదు. అది అయినప్పుడు, అక్కడ జరిగినప్పుడు ఎలా జరిగింది ఏంటి అని ఒక ఇది తప్ప. సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే ముందు, కార్ ఏమో తీసుకెళ్ళిపోయారు, అవన్నీ చూపిస్తాను ఎలా టౌ చేసి తీసుకెళ్ళిపోయారో అంతా. అది చెప్పే ముందు, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా జియో పాలిటిక్స్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలని. సో మొత్తానికి స్టార్ట్ చేశాను లాస్ట్కి. రవి గ్లోబల్ వరల్డ్ ఇక్కడ పెడతాను, నా బ్యానరు, తర్వాత నా ఛానల్ లింక్ ఒకసారి సెర్చ్ చేయండి, రవి గ్లోబల్ వరల్డ్. సో ఎవ్రీడే జియో పాలిటిక్స్ సంబంధించి ఒక వీడియో పెడదామని. ఎందుకంటే ఈ ఛానల్లోని అల్గోరిథం అంతా సెట్ అవ్వట్లేదు. ఇంతకుముందు బాగానే సెట్ అయ్యేది, కాకపోతే నేనేమనుకున్నాను అంటే ఈ ఛానల్ రవి తెలుగు ట్రావెలర్ 1 మిలియన్ అయ్యాక రవి గ్లోబల్ వరల్డ్ పెడదాం అనుకున్నా. కానీ ఈ ఛానల్లో 1 మిలియన్ అయ్యేటట్లేదు, 1 మిలియన్ దగ్గర కూడా వెళ్ళట్లేదు, మొత్తాన్ని స్టక్ అయిపోయింది. సో లైఫ్లో ఎన్నో సక్సెస్, ఒకే ఒక ఫెయిల్యూర్ ఏంటి అంటే నా యూట్యూబ్ 1 మిలియన్ చేయలేకపోయాను. చాలా ఈజీ అనుకున్నా, చాలా 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 ఫాస్ట్గా వెళ్ళేది ఇంతకుముందు. స్టార్టింగ్లో కరెక్ట్గా ఫుల్ ఊపులో ఉన్నప్పుడు, మనం ఫుల్గా లెగ్స్తోని పవర్ ఉండి రన్నింగ్ చేస్తున్నప్పుడు అది మాట. సో ఫుల్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఏదైనా అంతరాయం వస్తే అది ఆగిపోతుంది. సో మొత్తానికి రవి తెలుగు ట్రావెలర్ అయితే 1 మిలియన్ చేయలేకపోయాను. నా తర్వాత వచ్చిన ఎన్నో ఛానల్స్ 1 మిలియన్ అయిపోయి, 2 మిలియన్స్ అయిపోయి, నాది మాత్రం అవ్వట్లేదు. సో అందుకని ఇంకా దాని గురించి ఆగడం ఎందుకులే అని ఇదిగో రవి గ్లోబల్ వరల్డ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఇక్కడ మళ్ళీ నా ఛానల్ ఇన్ఫర్మేషన్ పెడతాను, ఓకేనా? సో వచ్చిన చాలా కామెంట్స్ ఏంటంటే రాత్ ఆఫ్ గాడ్ లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ అని, ఇన్సూరెన్స్ ఇవ్వరా అంటే ఎలా ఉంటుంది అసలు, ఇన్సూరెన్స్ వస్తుందా, మన ఏవి అంటే బ్రాండ్ న్యూ, ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ అంటే జస్ట్ అలాగా షోరూమ్ నుంచి వచ్చి కేవలం జస్ట్ 60 మైళ్ళు మాత్రం వెళ్ళి, ఆ తర్వాత మీరు చూసారు ఎంత ఘోరంగా అది పడిపోయిందో. దీన్ని నిజంగానే యాక్ట్ ఆఫ్ నేచర్, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. సో చాలామందికి ఈ డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఇన్సూరెన్స్లోని రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇన్సూరెన్స్లోని మనకి కాంప్రహెన్సివ్ అనే ఇన్సూరెన్స్ పార్ట్ ఉంటుంది, లయబిలిటీ ఓన్లీ అని ఉంటుంది. చాలామంది ఇక్కడ ఇన్సూరెన్స్లన్నీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్కి ఇంచుమించుగా $165 ఇండియా డబ్బుల్లో 17,000 నెలకి కట్టాలి. సో ఇన్సూరెన్స్ అట్లీస్ట్ అమెరికన్ స్టాండర్డ్స్లోని కొంచెం ఎక్స్పెన్సివే. సో చాలామంది ఎఫోర్డ్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ లయబిలిటీ తీసుకుంటారు. లయబిలిటీ అంటే ఎదుటోడు వచ్చి మనని గుద్దితే వాడి తప్పు అయితేనే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సో అలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు సేవ్ చేయడానికి తీసుకోవచ్చు. లేకపోతే కాంప్రహెన్సివ్ ఉంటే ఎలాంటి ఇష్యూ అయినా, ఏ ఇష్యూ అయినా కూడా అవుతుంది. సో ఇప్పుడు కార్ని ఏం చేశారంటే కోపార్ట్ అని ఒక సాల్వేజ్ యార్డ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. వీడియో పెడతాను, ఒకసారి చూడండి.
ఇప్పుడు ఇది ఎక్కించేస్తారు పైకి. బాయ్ బాయ్ వెడ్డింగ్ యానివర్సరీ సర్ప్రైజ్. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే చిన్న వీల్స్ తీసుకుంటా. ఇది 4x4 తీసుకున్నా. 4x4 అవసరం లేదు, ఏదో వింటర్కి పోయి పనికి వస్తుందేమో అని తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ కార్ తీసుకుంటే ఎక్కువ మైలేజ్ వచ్చేది తీసుకుంటా. చిన్న వీల్స్ ఒకటి, తర్వాత ఎక్కువ మైలేజ్. అప్పుడు మనం ఒక్కసారి ఫిల్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో నాకు ఈ కలర్ అయితే నచ్చింది. ఇప్పుడు ఇది సంకనాకపోయింది కాబట్టి నెక్స్ట్ ఇదే కలర్ తీసుకుందామా వేరే కలర్ తీసుకుందాం, మీ ఒపీనియన్ చెప్పండి. సో కార్ ఎక్కించాడు. ఇంకా నాకు మంచి వ్లాగ్ వచ్చింది, కానీ పోవడం కాదు, కానీ కారు నవ్వుతున్నా ఎవడో ఉంటాడు అలాగా. సో అదనమాట వెళ్ళిపోతుంది. ఇదిగోండి స్వాతి రెంటల్ కారు, అది నా రెంటల్ కారు. కానీ టోటల్ చేసిన ఈ వీల్స్ అవన్నీ వాడుకోవచ్చు కదా. చూడండి బ్రాండ్ న్యూ టైర్స్. మ్యాన్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ గెట్స్ టోటల్, వాట్ డూ దే డూ విత్ దీస్ వీల్స్ అండ్ టైర్స్ అండ్ స్టఫ్? They auction the whole car. Oh, they auction it. I see. సో ఇది టోటల్ చేసేస్తే మనకు మొత్తం చెక్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆప్షన్ ఇచ్చేస్తారంట. ఈ స్పేర్ పార్ట్స్ వాడుకోవచ్చు కదా. బ్రాండ్ న్యూ టైర్స్ చూడండి, ఓన్లీ 60 మైళ్ళు తిరిగింది. థ్రెడింగ్ కూడా పోలే, ఇంకా క్యాప్స్. అట్లీస్ట్ అంత ఈజీ ప్రాసెస్ అమెరికాలో, సీమ్లెస్ ప్రాసెస్. అది వెళ్ళి ఈడికెళ్ళి ఆడికెళ్ళి నడుక్కొని అటు తిరిగి ఈడు తిరిగి లంచాలు ఇచ్చి ఇవన్నీ బాధలు ఉండవు. అంతా సీమ్లెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ అన్నమాట. అది చెట్టు లేకపోవడం మాత్రం సమ్మర్లో ఇలా ఉంది, బ్యూటీ పోయింది అంతా. కొత్త చెట్లు వేయాలి. వన్స్ మోర్ బాయ్ బాయ్ కార్. ఎవరెవరైతే చాలా సంతోషంగా ఉన్నారో నా హేటర్లు, అయ్యో ఈ కారు 1 వీక్లో పోయిందని, ఏం వరి కాకండి, నేను బాగున్నా కదా. అలాంటి కార్లు 10 కొనుక్కుంటారు. అర్థమైందా? మనమే లేవనుకోండి, కారు పోతే ఏముంది, 10 కార్లు కొనుక్కుంటాం. సో ఈ టౌ ట్రక్ని మెథాడికల్గా అన్ని రకాలు ఎక్కడ జారిపోకుండా, మీరు ఫస్ట్ టైం నేను యూఎస్ వచ్చినప్పుడు చూసేవాడిని ఇలాంటి కార్లు ఒక 20-30 ఒక ట్రక్ మీద వెళ్ళిపోయేవి. అలాంటి ఇప్పుడు ఇండియాలో చూడలే కదా. సో ఇవన్నీ కామన్ ప్రాసెస్. ఇప్పుడు ఇండియాలో కూడా టవింగ్ ఇవన్నీ వచ్చేసి, ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా. లోపల కూడా ఎలాగా మొత్తం డ్యామేజ్ అయిపోయిందో ఎక్కువ చూపించలే, జస్ట్ కొంచెం చూపిస్తా. సో ఇదంతా గ్లాసులు అంతా పడిపోయింది కాబట్టి చిన్నవి చేతులకి గుచ్చుకున్నాయి. నాకైతే అంటే బాగా అవ్వలేదు, కానీ కొంచెం అయితే గుచ్చుకున్నాయి. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీకు ఇన్సూరెన్సెస్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంతా. సో చూసారు కదా, సాల్వేజ్ యార్డ్కి ఆ కార్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ తీసుకెళ్ళిపోయాక మొత్తం అదంతా క్లీన్ చేసేస్తారు. క్లీన్ అంటే అద్దాలు లేకపోతే ఆ పౌడర్ లాగా అయిపోయింది, చిన్న బ్రేకబుల్ అన్నీ ఉన్నాయి కదా, క్లీన్ చేసి ఆ కార్ ఉంచుతారు. అప్పుడు ఎడ్జస్టర్ అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ, నాకు ఏ కార్తో ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళు వెళ్ళి ఆ కార్ మొత్తం రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఈ కార్ ఫిక్స్ అవుతుందా, ఫిక్స్ చేయగలమా, ఫిక్స్ చేయగలిగితే ఎంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం మీద అద్దం పోయింది, వెనక అద్దం పోయింది, ఆ మొత్తం ఆ చాసీ మీద డెంట్స్ వచ్చేసాయి. ఈ డెంట్స్ అన్నీ రిపేర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక $35,000 అవుతుంది అనుకుందాం. ఒకవేళ కార్ వాల్యూ 60,000 అనుకుందాం. కార్ వాల్యూలోని 70% వరకు ఏదైనా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ చేస్తారు. టోటల్ అంటే ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. టోటల్ అంటే ఈ కార్ ఇక పనికిరాదు అని మొత్తం కార్కి వాల్యూ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నప్పుడు కార్ $60,000 అనుకుందాం. వాళ్ళు వాల్యుయేషన్ వేసి ఇది చాలా తక్కువ మైల్స్ ఉన్నాయి కాబట్టి 60,000 కారు వాళ్ళు 52,000 54,000 అనుకొని మనకి 55,000 చెక్కిస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ క్వాలిఫై అయితే వాళ్ళు చూసి ఇది రిపేర్లో ఒక $5,000 $10,000 అయితే అద్దాలు మార్పించేసి ఆ రిమ్ మొత్తం అంతా పైన ఉంది కదా ఫ్రేమ్, అది మార్పించేస్తారు. అది మార్పించేసి $5,000 $10,000 అయితే వాళ్ళు చేసేస్తారు. అది చేసేసి రిపేర్ చేసి మనకు పాత కారు మనకు వచ్చేస్తుంది. సో నాకైతే ఆ పాత కారు మళ్ళీ వాడాలని లేదు. పాత కారు అంటే యాక్సిడెంట్ అయింది కదా, అంతా ఇరిగిపోయి అది పగిలిపోయి ఇది పగిలిపోయి ఆ కారు అయితే నాకు వాడాలని లేదు. ఒకవేళ వాళ్ళు ఈ 10,000 ఖర్చు అవుతుంది, ఈ 10,000తో మేము రిపేర్ చేస్తామంటే ఆ 10,000కి అది రిపేర్ చేయించేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి నేను కొత్త కారు కొనుక్కోవాలి. అది ఆప్షన్ 1. అసలు ఆప్షన్ 2లోని అసలు ఇది ఏది కవర్ అవ్వదు అంటే మనం వెళ్ళిపోయి రేపు ఎల్లుండో ఇంకో కొత్త కారు కొనుక్కోవాలి. ఓకే, ఇది పోయింది అంటే లాస్ అని, ఫిజికల్ లాస్ అని అనుకోండి. మూడోది ఏంటంటే వాళ్ళే
మొత్తం ఈ కార్ అంతా కూడా టోటల్ లాస్ అనేసి వాళ్ళు అసెస్ చేసి మనకి టోటల్ అయితే చాలా కొత్త, దీనిలో అన్ని రకాల హై ట్రిమ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాండ్ న్యూ 60 మైల్స్ అంటే ఆల్మోస్ట్ వాడని కారు. సో వాళ్ళు ఇంత అని అసెస్ చేసి డబ్బులు ఇచ్చేసారు. ఆ చెక్ రావడానికి మనకి 1 వారమో 2 వారాలు పడుతుంది. 2 వారాలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ పాత కారు 60,000 అనుకుందాం. ఈ ఇన్సూరెన్స్ మనకు ఓన్లీ 50,000 ఇచ్చింది. ఆ 50,000 మీద మనం మళ్ళీ 10,000 వేసుకొని కొత్త కారు కొనుక్కుంటాం. సో ఇవి 3 ఆప్షన్స్. సో ఇన్సూరెన్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో అన్నది ఒక టెన్షన్ అంటే ఓడికిపోతారని మీరు అనుకోకండి. అంటే ఏం చెప్తారో అని క్యూరియాసిటీ, కుతూహలం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమి చేయలేమంటే మనం వెళ్ళి రేపే కొత్త కారు కొనుక్కోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆగు, కొంత టైం పడుతుంది, ఇదంతా అయ్యాక ప్రాసెస్ నీకు చెప్తామంటే అప్పుడు కాదు. ఏదైనా సరే జరిగిందైతే నిజంగా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో ఒక ఆయన అయితే అన్నాడు, అన్న నీ దానిలోని అది తీసేసావు తాయెత్తు నేను తీసేలే. అయోధ్య వెళ్ళినప్పుడు తాయెత్తు వేసుకున్న, శ్రీశైలం వెళ్ళినప్పుడు తాయెత్తు వేసుకున్న, తిరుపతి వెళ్ళినప్పుడు, గురువాయూర్ వెళ్ళినప్పుడు, తిరువనంతపురం వెళ్ళినప్పుడు, పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిటి దగ్గర ఉండేది తాయెత్తు. సడన్గా అది ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదా, తెగిపోయింది. ఆ తెగిపోతే ముంబైలోని ఎక్కడ కుట్టిద్దాం అనుకున్నా, హైదరాబాద్ కుట్టిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. అందుకని ఆ తాయెత్తు పోయింది. ఏదో దాయడానికో దాపరికంకో తీయలేదు, మళ్ళీ కుట్టేసి మళ్ళీ వేసుకోవాలి. దానికి దీనికి అసలు సంబంధం లేదు, దానివల్ల అంత సూపర్స్టిషియస్ ఏం కాదు. కాకపోతే అది ఎందుకు పోయింది అని. ఆ తర్వాత చాలామంది ఏం చెప్పారంటే దిష్టో కాదో ఏం తెలియదు, కానీ జరగాల్సింది జరుగుతుంది. మీకు లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, కారు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ఫ్లైట్ రిజర్వేషన్ పోతే ఇంకో ఫ్లైట్ రిజర్వేషన్ కొనుక్కోవచ్చు, కానీ మనకేమైనా అయితే ఎండ్ ఆఫ్ ఆల్. సో లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చేసాము. ఆ స్టేజ్ ఎలా అంటే ఏది జరిగినా మనకేం అనిపించదు ఎక్సెప్ట్ ప్రాణం. అంటే మన దగ్గర వాళ్ళవి, మన క్లోజ్ ఫ్యామిలీవి ఏదైనా హెల్త్ కండిషన్స్ వస్తే అప్పుడు మాత్రం వరి అవుతాం. ఈ ఫైనాన్షియల్ లాస్, $60,000, $50,000 ఇవన్నీ ఆ స్టేజ్ దాటిపోయామండి. అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడైతే మళ్ళీ చెప్పాను కదా, నేను చాలా హై క్లాస్ అలాగేం కాదు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి. ఆ మిడిల్ క్లాస్ లెవెల్కి, నా లెవెల్కి నాకు ఓకే అన్నట్టు. సో అందుకని చాలామంది ఒక 99% గుడ్ కామెంట్లు వస్తే 2% మాత్రం ఆడ్ కామెంట్స్ వచ్చాయి. అరే నీకు మంచి పని అయిందిరా అని. ఏం మంచి పని అయింది నాకు? ఆ కారు పోవడం వల్ల నా లైఫ్లో ఏమైనా తేడా వచ్చిందా? నా ఫేస్లో ఏమైనా టెన్షన్ కనిపిస్తుందా? నా ఫేస్లో నవ్వు పోయిందా? హ్యాపీనెస్ పోయిందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అండ్ నార్మల్, బిలీవ్ మీ. ఓకే, కాకపోతే ఏం జరుగుతుందా అన్నది కుతూహలం. సో అదేం కారో ఎగ్జాక్ట్గా అదే మోడల్ తెచ్చుకుందాం ఫ్యూచర్లో. ఎన్నాళ్ళు పడుతుందో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా ఊరెళ్ళి డైరెక్ట్గా గుడికి వెళ్ళి, దానివల్ల మంచి జరుగుతుందా లేదా, లేకపోతే చెడు ఆపుతుందా లేదా తెలియదు, కానీ కొన్ని కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ పెద్దోళ్ళు చెప్పారో మనం ఫాలో అయిపోవడం. సో టెంపుల్కి వెళ్ళి ఆ నిమ్మకాయలు మట్టించేసి ఒకసారి వాహన పూజ చేసేసి చేద్దాం. ఎప్పుడు చేద్దాం అన్నది తెలియదు. ఆ తర్వాత మీకు చెప్పాను కదా, అమ్మ మళ్ళీ వచ్చేస్తుందని. ఒక 3 months తను న్యూయార్క్లో ఉంటుంది, 3 months రిచ్మండ్లో ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైం 3 months చూడలేదు. సో అమ్మని కూడా పిక్ చేసుకొని ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. సో కార్ ఇన్సూరెన్స్ గెస్ చేస్తూ ఉండండి. ఇంతకీ అది ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుందా? అప్రూవ్ అయితే ఓన్లీ రిపేర్ అవుతుందా? రిపేర్ లేకపోతే 3వ ఆప్షన్ మనకి మొత్తం చెక్ ఇస్తారా? ఏం జరుగుతుంది అన్నది చాలా కుతూహలం. ఆ తర్వాత ఇప్పుడు నేను బాల్ ఆడలేను రా, బాల్ తెచ్చాడు ఆడదానికి. సింహబాబు మొన్న ఏ సినిమా సార్ చూశాను, మళ్ళీ ఏమన్నది? ఈవో ఏదో చూసాను. దీనికి ఎంత తీసావు ఇవన్నీ నేను కాదు, ఏవి దూరం ఉన్నాయండి? ఇది కొత్త ప్లాంటా? ఇంత దూరం పెడుతున్నావు అండి. సో అదే దగ్గర పెట్టు. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, అసలు చూడలేదు నేను ఇంటికి వచ్చాక. జిరాఫ్ లెట్స్ వస్తున్నాయి, గోడ వైపు వస్తున్నాయా? సో అన్నీ తిప్పేశారు మొత్తానికి. వెళ్దాం, ఇంకా వెళ్తున్నా అయితే వెళ్దాం, లెట్స్ గో. సో మళ్ళీ ఇవాళ నుంచి జియో పాలిటిక్స్లో ఏంటంటే, మనం యూట్యూబ్లో వీడియోలు, షార్ట్లు, టీవీ ఛానల్స్ అవి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఒక నిమిషం ఇరాన్ నిజంగానే విన్ అయిపోతుంది, ఇరాన్ అది అయిపోతుంది, అమెరికా సంకటం అయిపోతుందని. అమెరికాలో ఉంటున్నాం కదా ఇప్పుడు. అసలు అమెరికాలో 0.01% కూడా తేడాలి.
రేట్లు పెరిగి ఉండొచ్చు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగి ఉండొచ్చు, ఎవరికి ఫిజికల్ డ్యామేజ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అయితే ఏం అవ్వలేదు. కానీ ఇరాన్ ఆల్మోస్ట్ ఒబ్లిటరేట్ అయిపోయింది. సో ఇరాన్ ఒక స్టోరీ చెప్తుంది, ఇక్కడ అమెరికాలో ఒక స్టోరీ చెప్తున్నారు. ఏది రియల్ స్టోరీ ఎవరికి తెలియదు. ఓకే, ఇక్కడ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ఛానల్స్ లైక్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నన్ను హార్డ్ కోర్గా ఫాలో అయ్యే ఒక 30,000 మందో 50,000 మందో నేను చెప్పింది నిజం అనుకుంటారు. అలానే వేరే ఛానల్కి హార్డ్ కోర్గా 30,000 50,000 మంది ఫాలో అవుతారు, ఆయన చెప్పింది నిజం అనుకుంటారు. ఇంకో ఛానల్ 5 లక్షల మంది చూస్తారు, ఈడు చెప్పింది నిజం అనుకుంటారు. సో న్యూస్ ఈజ్ క్రియేటెడ్ దీస్ డేస్. న్యూస్ ఆ పాత రోజులాగా న్యూస్ లేదు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను ఎలా స్వైప్ చేస్తుంటే నాకే ఒక నిమిషం బాబా ఏమైపోతుంది, అమెరికా పతనం అయిపోతుందా, డాలర్ ఇది అయిపోయిందా అని. ఈ మాటలోని ఒకసారి అమెరికన్ డాలర్ లేటెస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, మొన్నే చూపించే గుర్తుందా 93. అసలు 90 వెళ్తేనే అసలు ఏంట్రా బాబు 90, ఆల్మోస్ట్ 95. కొద్ది రోజుల్లో 100 అయిపోయినా నేను ఆశ్చర్యపోను. 100 అయిపోతే అట్లీస్ట్ మాకు అమెరికాలో ఉన్న వాళ్ళకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. 95 రూపీస్, కెన్ యూ బిలీవ్ దిస్? సో ఇదే ఈ వీడియోకి మీకు అప్డేట్లు అయితే ఇస్తాను డెఫినెట్గా. సో ఎవరైనా ఇన్సూరెన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎఫోర్డ్ చేయగలగలేకపోతారు, ఒకవేళ మీరు మంచి కార్ కొనుక్కుంటే డెఫినెట్గా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలా యాక్ట్ ఆఫ్ గాడ్స్ అవ్వచ్చు, సడన్గా ఒక రాయ ఎక్కడి నుంచో పడవచ్చు, లేకపోతే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒక కంకర్ రాయి వచ్చి మన విండ్షీల్డ్ ఇరిగిపోవచ్చు. సో మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఓకే. కానీ మీకు ఇద్దరు ఒక చీప్ కార్ ఉందనుకుందాం. స్టూడెంట్ కొన్నప్పుడు నా దగ్గర కార్ ఉండేది, ఫస్ట్ ఫోర్డ్ ఎస్కాట్ ఉండేది. 4 కలిసి కొన్నాం, నాతో కలిసి $500, 1996 సెప్టెంబర్లో. ఆ తర్వాత అది అయిపోయింది. 1997 జనవరిలో సూబరు అని ఒక కార్ కొన్నాను. ఓకే, సూబరు అని కార్, అది నేను ఇంకో ఫ్రెండ్ కలిసి కొన్నాం. అది $1,100 అయింది అప్పటికి. సో నాది 550, ఆయన 550. అది అయిపోయాక నా మట్టుకు నేను నిస్సాన్ సెంట్రా కార్ కొనుక్కున్నా మెంఫిస్ టెనెసీలో. అది 1997 మార్చ్ అప్పుడు కొనుక్కున్నా. అప్పటి నుంచి ఆ కారే ఉండేది. సో ఆ కార్కి నాకు అసలు ఇన్సూరెన్స్ ఉండేది కాదు, నేను చెప్పకూడదు కానీ ఇన్సూరెన్స్ వీళ్ళకి. ఎందుకని ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు. ప్రతి నెల దానికి $100 ఎక్కడ కడతాం? ఆ ఇన్సూరెన్స్ లేకుండానే మొత్తానికి ఏ యాక్సిడెంట్ లేకుండా నడిపేశాను. లక్ అంతే. సో ఇది. సో ఎవరెవరైతే అనుకుంటున్నారో ఇది చాలా బ్యాడ్ లక్ అని మీరు ఆలోచించండి, చాలా గుడ్ లక్ అనుకోవచ్చు. మనం అక్కడ ఉన్నప్పుడు ఆ చెట్టు మన మీద పడిపోవచ్చు. సో ఆ కార్ మీద పడింది, కార్ మీద పడితే రీప్లేస్ చేసుకోగలం, మన మీద పడితే ఏం చేసుకోగలం, ఆ తలో ఏదో పగిలిపోతాయి. సో అది గైస్ ఈ వీడియోకి. మీకు యాజ్ ఆల్వేస్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాను కాబట్టి అమెరికన్ వీడియోస్ రెగ్యులర్గా, ఆ మధ్యలో ట్రావెల్ యూఎస్లో ట్రావెల్ వీడియోస్ కానీ చాలా ఫ్యామిలీ వ్లాగ్స్ లాంటివి. ప్రతిదానికి ఫ్యామిలీ వ్లాగ్స్కి సెపరేట్ ఛానల్, సినిమాకి సెపరేట్ ఛానల్ అలా పెట్టలేను. కానీ జియో పాలిటిక్స్ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. మనకి పెద్ద ట్రాక్షన్ అయితే లేదు, కొత్త ఛానల్తో స్టార్ట్ చేద్దాం. ఎంత లేదన్నా రోజుకి 1000 మంది అయితే డెఫినెట్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. సో అది ట్రై చేద్దాం. సో మళ్ళీ రవి గ్లోబల్ వరల్డ్ సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా చూసుకోండి. నా జియో పాలిటిక్స్ అనాలిసిస్ మీకు నచ్చుతుంది అంటే ప్రాబబ్లీ ఆ వీడియోస్ వర్కౌట్ అవుతాయి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.